వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ చైర్మన్. నేను మీ శంకర్ గౌడ్, మన 9 టీవీ. రెండేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు, కానీ ఎక్కడ ఎప్పుడు స్వార్థము చూసుకోలేదు. జనము కోసమే బ్రతుకుతాను, జనము కష్టాలు తీరే వరకు పోరాడుతాను అంటూ బీహార్ ప్రజల గుండెల్లో చెదరని ముద్ర వేసుకున్నారు కర్పూర్ ఠాగూర్. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి కుల మత విభేదాలకు తావు ఇవ్వకుండా జననాయక్ అంటూ బీహార్ ప్రజలంతా గొప్పగా పిలుచుకునే కర్పూర్ ఠాగూర్ గారి గురించి భారతరత్న అవార్డుకు ఎంపికైన సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. బీహార్ని సమస్తిపూర్లో 1924 జనవరి 24న ఠాగూర్ జన్మించారు. నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. అనంతరం రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ తొలిసారి 1952లో సోషలిస్టు పార్టీ టికెట్పై బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1968లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా, 1970లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. సామాజిక న్యాయము, పేదలు, దళితుల సంక్షేమానికి ఆయన విశేషంగా పాటుపడ్డారు. లోఫియా సిద్ధాంతాల పట్ల ఆయన విశేష గౌరవము కనబరిచేవారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన కర్పూర్ ఠాగూర్ ఫార్ములాను సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకువచ్చారు. 1978లో బీహార్లో బీసీలకు 26% రిజర్వేషన్ అమలు చేశారు. జననాయకుగా పేరు తెచ్చుకున్నారు. బీహార్ జననాయకుగా ప్రసిద్ధి చెందిన మాజీ సీఎం దివంగత కర్పూర్ ఠాగూర్ సమాజానికి చేసిన సేవలు మరవలేనివని ప్రధాని మోదీ అన్నారు. ఆయన శత జయంతి సందర్భంగా కేంద్రం భారతరత్న ప్రకటించిన విజయం విదితమే. ఈ క్రమంలో ఠాగూర్ సేవలను గుర్తు చేసుకుంటూ మన భారత ప్రధాని మోదీ కర్పూరి జీవితంలోని కొన్ని ప్రధాన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. సామాజిక న్యాయం కోసము నిరంతరాయంగా పోరాడిన కర్పూర్ ఠాగూర్ కోట్ల మంది జీవితాల్లో మార్పులు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అనేక అడ్డంకులను అధిగమించారు. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి జీవితాంతం నిరంబరంత సామాజిక న్యాయం అనే స్తంభాలపై నిలబడ్డారు. సీఎం పదవిలో ఉండి కూడా తన కుమార్తె వివాహాన్ని సొంత డబ్బులతో జరిపించారు. 1977లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కేంద్రంలో బీహార్లో జనతా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒక కార్యక్రమానికి కర్పూరు చెరిగిన కుర్తాతో హాజరయ్యారు. కొత్తది కొనుగోలు చేయడానికి ఆయనకు విరాళాలు ఇచ్చారు. కానీ ఠాకూర్ తన నిస్వార్థ స్వభావంతో ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ నాయకుల కోసం ఒక కాలనీని నిర్మించాలని అనుకున్నారు. కానీ అందుకోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు, భూమి తీసుకోలేదు. 1988లో కర్పూరి మరణించినప్పుడు చాలామంది నేతలు ఆయన గ్రామానికి వెళ్ళి నివాళులర్పించారు. అక్కడ మహానేత ఇంటి పరిస్థితిని చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత మహోన్నతమైన వ్యక్తి ఇల్లు సొంత సాదాసీదాగా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. ఠాకూర్ సేవలను ఉపయోగించుకునే సమయములోనే దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరమయ్యారు. కానీ ప్రజల గుండెల్లో చిరకాలము నిలిచిపోయారు. నిజమైన జననాయకు ఆయనే అంటూ మోదీ గుర్తు చేసుకున్నారు. అంటే ఒక నాయి బ్రాహ్మణ కులంలో 1924లో పుట్టి ప్రజల మనసు దోచుకొని ఎనలేని సేవలు అందించి ఈ కర్పూర్ ఠాగూర్ గారు ప్రజల మనసు దోచుకొని నానా రకాలుగా ప్రభుత్వ ఆస్తిని తన యూజ్ చేసుకోకుండా తన సొంత బిడ్డ పెళ్ళిగిన ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోకుండా తన సొంత నిర్ణయంతో తన సొంత డబ్బులతోటి ఎక్కడ ఏ మీటింగులు పెట్టినా, ఏ కుర్తా చినిగిపోయినా నాకు అధికారము ముఖ్యము, ప్రజలు ముఖ్యము, ప్రజల స్వభావము, ప్రజల గురించి ప్రజల మన్ననలను పొందాలి, నేను జీవితాంతం ప్రజలకు సేవలు అందించాలనే తపన మన కర్పూర్ ఠాగూర్ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసి
ఆయన పట్ల ప్రజల పట్ల ఒక ప్రైమ్ మినిస్టరు గుర్తు చేసుకునే స్థాయికి భారతదేశానికి అందరి మనసుల్లో నిలిచిపోయారు.